కి ఏదైనా ఒక చెడు జరిగే ముందు లేదా ఒక మంచి జరిగే ముందు, ముఖ్యంగా మంచి కంటే కూడా మనకి ఏదైనా ఇబ్బంది రాబోతుంది అనుకునేటువంటి విషయంలో ముందుగా మనకు ఒక సంకేతం అందితే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్క లగ్నము వారికి లేదా రాశి వారికి ఒక్కొక్క జాతకులకి వాళ్ళకి నడుస్తున్న మహాదశ బట్టి కొంతుంటే వాళ్ళ జీవితంలో ఫలానా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది కూడా ఉంటుంది. ఆ రకంగా మీ యొక్క మేషరాశి వారికి లగ్నం అయితే లగ్నం తీసుకోండి, లగ్నం తెలియని వారు రాశి తీసుకోండి. ముందుగా ఎటువంటి సిమ్టమ్స్ తెలుస్తుంటాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మేషం వారికి పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మేషరాశి వారికి ముఖ్యంగా స్వప్నంలో కానీ బయట కానీ గుర్తుపెట్టుకోండి ఎటువంటి సిమ్టమ్స్ మీకు అందుతాయి అంటే, స్వప్నంలో ఒక్కోసారి ఎండిపోయిన చెట్లు రావడం, లేదా బాగా అంటే చూడండి బీడు భూములు అంటారు, అసలు అక్కడ పంట పండట్లేదు అనుకునేటువంటి భూములు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది స్వప్న సంబంధంగా. లేదండి మనకి లైఫ్లో ఎటువంటివి జరుగుతుంటాయి ఎక్కువగా అని చెప్పి చూసుకున్నట్లయితే, బంధువర్గంతో మిస్కమ్యూనికేషన్స్ గుర్తుపెట్టుకోండి. బంధువర్గంతో మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి అంటే మీరు సంథింగ్ ఏదో ఇబ్బందుల్లో పడబోతున్నారు మేషం వారు. అది ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో అవ్వచ్చు, బంధువర్గంలో అవ్వచ్చు, చేస్తున్న జాబ్లో కూడా అవ్వచ్చు ఒక్కోసారి. బట్ ఎక్కువగా అయితే బంధువర్గంలోని అప్పు ఇవ్వడం వల్ల, అప్పు తీసుకోవడం వల్ల, ఈ అప్పుల వాళ్ళతోని దాయాదులతోని, చదువుకునే పిల్లలకైతే చదువు విషయంలో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తున్నారో అటువంటి వాటిల్లో వాళ్ళకి ఇబ్బంది చూపిస్తూ ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ రూపంలో చూపిస్తే ఒక్కొక్కసారి చేస్తున్న జాబులో అంటే మీ యొక్క క్రెడిట్ని ఇంకోటి కొట్టేయడం జరుగుతుంటుంది చూసారు. ఇప్పుడంటే మీరు ఒక పని చేసి పెడతారు, దాని యొక్క ఏదైతే మీరు యాక్చువల్గా మీకు రావాలి ఆ యొక్క గొప్పతనం కానీ క్రెడిట్ కానీ, దాన్ని ఇంకోటి తీసుకుంటున్నట్టుగా మీకు తెలుస్తుంది అంటే సంథింగ్ గోయింగ్ రాంగ్. అంటే ఇవెందుకు ఎట్లాగా అంటే, ఒక మహాదశ ఇచ్చేటప్పుడు దాని యొక్క ఫలితాలను ఎలా అయితే ముందుగానే దాని సిమ్టమ్స్ రూపంలో, ఆరోగ్యం రూపంలో ఎలా చూపిస్తుందో, ఒక విషయం మీకు జరిగే ముందు కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈ రకంగా. అలాగే మేషం వారికి సహజంగానే కొంత యాక్సిడెంట్ ప్రోన్ యోగం ఉంటుంది ఇన్బిల్ట్ గానే. అయితే అది మీకు కుజుడు గనక ఎక్కువ స్పాయిల్ అయితే కొంచెం తీవ్ర స్థాయిలో జరగడం, కుజుడు కనుక తక్కువ స్పాయిల్ అయితే కాస్త చిన్న చిన్నవి కాలు కదా చిన్నది గీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నా, లేకపోతే అంటే మనకి నిమిత్తము అంటారు దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో, మనకి నిమిత్త శాస్త్రాల్లో కూడా ఆ యొక్క అమ్మవారు మనకు ముందుగా ఇచ్చేటువంటి హింట్స్ అన్నమాట మేషం వారికి. మరి ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవ్వాలి అంటే మీరు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయిన మహాని మంత్రం చేస్తూ ఉండండి. ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయిన మహా, లేదా సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ చేయడం. ఇప్పుడు ప్రస్తుతం కూడా మీకు మేషం వారికి కాస్త ఏలినాడు శని కూడా నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, కొంచెం ఎక్కువగా ఈ స్వప్నంలోకి బాగా ఏజ్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు బీడు భూములు రావడం కానీ, లేకపోతే బయట కొన్ని అంటే కొన్ని పనులు అనుకుంటున్నా సరే అది ముందుకు కదలకుండా ఆలస్యం అవుతుందంటే కూడా మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే ఆరో భావంలోని లేదా వ్యయభావంలోని అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్య భగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాల్లో ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ లేదా మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుందన్నమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చింది అంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుందని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే
మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.